కొన్ని జీవితాలను విప్లవాత్మకమైన మలుపులు తిప్పింది. గతాన్ని తలుచుకొని మా అమ్మ మా నాన్న ఏ పాపం చేశారో నాకు ఈ గతి పట్టింది, పుట్టందుడిగా పుట్టాను నా కర్మింతే నా బతికింతే అని రాజీ పడిపోకుండా దాని నుంచి బయటపడటానికి తన చేతనైనంత మటుకు ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు, వెతుకుతానే ఉన్నాడు. వెదగుడి మీకు దొరుకునన్నట్లుగా ఒకరోజు సాక్షాత్తు దేవుడు తానే వచ్చి ఆంధ్రుని పిలిచాడు. అతని స్వరం నాకు వినపడింది, రమ్మన్నాడు, అతను తీసుకొని రండి అన్నాడు. కేకలేస్తుంటే కొంతమంది అన్నారు, రే ఏదో నీ గోల ఆపో, పెద్దగా అరుస్తున్నావు ఏంటి నువ్వు, మేము ఇక్కడ స్థానికులు, నీ ముఖాన్న రూపాయి కూడా ఏం జాగ్రత్త, ఆపరా నాయన నీ గోల వినలేచేస్తున్నావు. ఆ స్వరం ఎన్నన్నారో లెక్క చేయలే, వేస్తాను వాడు కేక. చివరికి అడ్డగించే స్వరాలు మౌనం అయిపోయినాయి. ఏ స్వరం వచ్చిందో తెలుసా?